ఏపీలో కూటమి పాలనపై ఏపీ అమరావతి జేఏసీ తిరుగుబాటు బావుట ఎగరవేసింది. తాము పోరుబాటుకు సిద్దమైనట్లు ఏపీ అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డీఏ కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. పెరుగుతోన్న ధరలకు అనుగుణంగా డీఏలు ఇవ్వాలంటున్న అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. ఏపీలో అమరావతి జేఏసీ ఆధ్వర్యాన అనేక ఉద్యోగ సంఘాలు ఏకమై ప్రభుత్వంపై ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ మొదటే చెప్పినటువంటి ఏపీ జేఏసీ అమరావతి ఈరోజు ఉద్యమం చేపట్టడానికి, ముఖ్యంగా ప్రభుత్వంపై తిరుగుబాటు బావుట ఎగరేయడానికి గల కారణాలేంటి, అందుకు దారితీసిన పరిస్థితులేంటి, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయాలపైన మన దగ్గర బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మన దగ్గర ఉన్నారు. ఆయనతోటి మరి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరే అన్నారు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని అన్నారు, అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారం అని కూడా ఆ రోజు అన్నారు. ఇవాళ ఒక అల్టిమేటం జారీ చేశారు, తిరుగుబాటు బావుట ఆల్రెడీ ఇప్పటికే ఎగరేశారు. ఏంటి, ఎందువల్ల ఇలా జరిగింది? సహజంగా ఏ ప్రభుత్వ ఉద్యోగైనా ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉండాలనే కోరుకుంటారు. మేము కూడా ఫ్రెండ్లీగా ప్రభుత్వం గతంలో 2014-19లో అదేవిధంగా ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరించింది కాబట్టే అదే ఆశలతో, కోటి ఆశలతో ఇప్పుడు మళ్ళా కుటుంబ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. అయితే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఎప్పటికప్పుడు ధరలకు అనుగుణంగా పెరిగే డిఏలు ఇచ్చారా వాళ్ళని చెప్పమానండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక్క డిఏ పాతది, అది కూడా ఆ ప్రభుత్వ హయాంలోది, అది 1/1/2024 వీళ్ళది కాదు. సో రాగానే డిఏ ఇచ్చారు. ఆ డిఏ ఒక్క డిఏ ప్రకటిస్తానికి 1.5 సంవత్సరం పట్టింది. అది కూడా ఉద్యమం చేస్తామని మేము ఏపీ జేఏసీ అమరావతి పక్షాన మాట్లాడితే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 18/10/2025 చర్చలకు పిలిచి ఆ ఒక్క డిఏ ప్రకటించారు. ఇంతవరకు దాని అరియర్స్ గతి లేదు. అదొక్కటే మాకు వచ్చింది. ఇప్పటికీ 4 డిఏలు వీళ్ళ ప్రభుత్వం 1/6 తర్వాత వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక్క డిఏ కూడా మాకు రాలేదు. ఈ డిఏలు అనేది ధరలకు అనుగుణంగా ఇచ్చేదే తప్ప ఏదో మాకు ఉచితంగా ఇచ్చేది కాదు. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈరోజు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఊహించని రీతిలో ప్రతి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇటువంటి నేపథ్యంలో డిఏలు ఇవ్వలేక, లేదా పిఆర్సీ కమిషనర్ని 3 సంవత్సరాల నుంచి నివేదిక ఇచ్చే స్థితిలో ఉండాల్సింది, పాటికి కమిషన్ నియామకం కూడా లేదు. అది ఈ ప్రభుత్వమే చేస్తూ ఉంది. లేదా మాకు రాగానే మంచి ఐఆర్ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఈరోజు వరకు ఏమన్నా ఐఆర్ ప్రకటన కానీ ఐఆర్ వైపు కానీ చూసారా? లేదు. కానీ పక్కన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు గత 3 ఏళ్లుగా 1/10/2023 నుంచి 5% ఐఆర్తో వాళ్ళు మాకన్నా ఎక్కువ జీతాలు పొందుతున్నారు. లేదు, మాకు రావాల్సినటువంటి వేల కోట్ల బకాయిలు, పిఆర్సీ బకాయిలు కానీ డిఏ బకాయిలు కానీ ₹1 ఇచ్చారా? కాదు. మీరు ఇచ్చారు. ఏమిచ్చారు? సిపిఎస్ ఉద్యోగులకు 3.5 కోట్లు వాళ్ళ పెన్షన్ వాటా ప్రభుత్వం వాడుకొని దాన్ని చెల్లించారు. లేదు, మీరు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ మొదలైంది, 62 ఏళ్ళు అయిపోయి, కాబట్టి 2024 నుంచి రిటైర్ అయిన వాళ్ళకి కేవలం కొంతమందికి మాత్రమే మొన్న ఒక 5,000 కోట్లు చెల్లించగలిగారు. ఇంతే. ఇక ఏ బకాయిలు మాకు చెల్లింపులు లేవు. మరి ఒకవైపు 1000 కోట్ల బకాయిలు, ఒకవైపు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాల్లో రావాల్సిన ఏదైతే డిఏలు కానీ పిఆర్సీలు కానీ ఏమీ లేవు. మరి రెండో వైపు పని ఒత్తిడి పెరిగింది. మరి ఎలా ఫ్రెండ్లీ ప్రభుత్వం అనుకోవాలి? మీరు ర్యాంకులు ఇస్తూ ఉంటే ర్యాంకులకు అనుగుణంగా ఉద్యోగులు చిత్రహింసలు పెడతా ఉన్నారు. వాళ్ళకన్నా మేము ముందు పరిగెత్తాలని, మీకన్నా మేము ముందు వెళ్ళాలని పోటీలు పెట్టుకొని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోని ఇటీవల చాలా చోట్ల రాష్ట్రంలో ఇటువైపు ఆత్మహత్యలు కానీ, లేదా ఏదో ఒకటి హార్ట్ అటాకులు వచ్చి కానీ రకరకాలుగా చనిపోతూ ఉన్నారు. ఎందుకు అంత పరిస్థితి తీసుకెళ్ళాలి? ఇంకా ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను గమనిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తున్నారు, ఉద్యోగులకి పెద్ద ఎత్తున మనం నిధులు కేటాయించాల్సి వస్తుంది, బకాయిలు పడాల్సి వస్తుంది, ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది అని కూడా చెప్తున్నారు. దానిపైన ఏమంటారు? అంటే ఉద్యోగులే ఒక గుదిబండ అన్నట్టుగా ఆలోచనలో ఉంది. దాని పట్ల మీరేమంటారు? ఉద్యోగులు
ప్రభుత్వానికి గుదిబండో భారమో కాదు, ఉద్యోగులే వెన్నుముక. ప్రభుత్వ పాలసీలని ఏదైతే ప్రభుత్వంలో పెద్దలు వచ్చిన ప్రభుత్వాల చట్టాలు చేస్తుందో ఆ చట్టాలని అమలు చేసే ప్రక్రియ ప్రభుత్వ ఉద్యోగులు. లేకపోతే మమ్మల్ని ఎందుకు తీసుకుంటారు? అయ్యా మమ్మల్ని తీసుకోండి అంటే మమ్మల్ని తీసుకున్నారా ఏంటి? మేము చట్టబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులమై మేము కష్టపడి సాధించుకున్నటువంటి హక్కు ఇది మా ఉద్యోగాలు. అంతే తప్ప మీరేదో దయాదాక్షంతో మాకు ఇచ్చినవి కాదు. సో ఉద్యోగులు భారమయ్యే పని అయితే, ఉద్యోగులు గుదిబండి అయితే మళ్ళా మీరు జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించారు? అంటే వచ్చే వాళ్ళు కూడా గుదిబండేనా? మరి వాళ్ళకు కూడా మాకు ఇచ్చే జీతాల్లో మళ్ళీ చీల్చి పనిచేస్తారా? తప్పది. ఉద్యోగులు లేకపోతే ప్రజలకి సంక్షేమ పథకాలు ఎలా అందుతాయి, ప్రజలకు అభివృద్ధి పథకాలు ఎలా అందుతాయి? ఇవన్నీ ఏది చేయాలన్నా వెన్నుముక ఉద్యోగులే. అటువంటి ఉద్యోగులకి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత శాతం ఇస్తున్నారు, రాష్ట్ర ఆదాయం మొత్తం ఎంత వస్తే మాకు ఇస్తున్నారు? మాకు ఇవ్వాల్సిన బాధ్యత ఇవ్వండి. బోనసులు అడగట్లా మేము. బోనసులు ఇచ్చే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఉద్యోగులకు బోనసులు కూడా ఇస్తుంది. మేము అడగలేదే. మాకు ధరలకు అనుగుణంగా పెంచాల్సిన డిఏలే పెంచట్లేదు. బోనస్ మేము ఎందుకు అడుగుతామయ్యా? కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగుల్ని ఒక గౌరవంగా బతికే విధంగా, సమాజంలో వారికి కూడా ఒక స్థానం ఉంచే విధంగా జీతాలు పెన్షన్లు ఇస్తే అదేదో గొప్ప కార్యక్రమంలాగా చూడమాకండి. ఆ జీతాలు పెన్షన్లో ఆపేసినే మేము అడుగుతున్నాం. అందులో మిగిలిపోయి మా డబ్బులు వాడుకొని తీసుకున్న ప్రభుత్వం గతంలో ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు కానీ మీరు వచ్చిన తర్వాత కానీ మా డబ్బులు మాకు చెల్లించమన్నా కానీ అదనంగా ఒక్క రూపాయి కూడా మాకొద్దు. మాకు బకాయిలు ఈరోజు 1000 కోట్లు ఉన్నాయి. వడ్డీలు ఇస్తారా మీరు? వడ్డీ చెల్లిస్తుందా ప్రభుత్వం? కోర్టులకు వెళ్తే వడ్డీ ఇమ్మంటుంది కదా, 10% వడ్డీ ఇస్తారా మీరు? మళ్ళీ మేము కోర్టులకు వెళ్తే మా మీద కక్ష సాధింపులు మొదలవుతాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఉద్యోగుల యొక్క ఓపికని, సహనాన్ని పరీక్షించొద్దు. ఇప్పటికైనా ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించండి. మీ హయాంలో ఉద్యోగులకి ఆర్థికంగా ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో జీతభత్యాల్లో భాగమైనవి, వేరే కూడా కాదు, ఇచ్చి తీరాల్సిందే. రాష్ట్ర అమరావతి జేఏసీ ఇవాళ ఉద్యోగ సంఘాలకి ముఖ్యంగా ఉద్యోగులను చైతన్యపరుస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అధ్యక్షులు వెంకటేశ్వర్లు చెప్తున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు నుంచి.